హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. మన ఛానల్లో స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో భాగంగా గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాకుండా మిగతా అన్ని స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ రాజస్థాన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. రాజస్థాన్ క్యాపిటల్ వచ్చేసరికి జైపూర్ అండి. జైపూర్ని నిక్నేమ్ వచ్చేసరికి పింక్ సిటీ అని కూడా అంటారు. జైపూర్కి నిక్నేమ్ ఉంది, అది వచ్చేసరికి పింక్ సిటీ అని అంటారు. రాజస్థాన్ యొక్క సీఎం వచ్చేసరికి భజన్లాల్ శర్మ గారు రాజస్థాన్ యొక్క సీఎంగా ఉన్నారు. రాజస్థాన్ యొక్క గవర్నర్ వచ్చేసరికి హరిబాబు బగాడే ఈ పర్సన్ వచ్చేసరికి రాజస్థాన్ స్టేట్ యొక్క గవర్నర్గా ఉన్నారు. రాజస్థాన్ స్టేట్ యొక్క స్టేట్ బర్డ్ వచ్చేసరికి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అండి. స్టేట్ యానిమల్ వచ్చేసరికి క్యామెల్ అండ్ చింకార. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది చూడండి, క్యామెల్ అండ్ చింకార, ఇవి రెండు వచ్చేసరికి స్టేట్ యానిమల్స్ అండి. రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసరికి ఫస్ట్ వన్ డెజర్ట్ నేషనల్ పార్క్, సెకండ్ వన్ కియోల్దేవ్ గనా నేషనల్ పార్క్ అండి. నెక్స్ట్ మౌంట్ అబూ వైల్డ్ లైఫ్ శాంచురీ, నెక్స్ట్ ముకుందా హిల్స్ నేషనల్ పార్క్, రణతంబోరే నేషనల్ పార్క్, సరిస్కా టైగర్ రిజర్వ్, ఇవన్నీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ రాజస్థాన్ స్టేట్ అండి. ఇక్కడ ఉన్నటువంటి కియోల్దేవ్ గనా ఇది వచ్చేసరికి నేషనల్ పార్కే కాకుండా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉందండి. అంతేకాకుండా రామ్సర్ సైట్లో కూడా ఉంది. రామ్సర్ సైట్లో కియోల్దేవ్ నేషనల్ పార్కే కాకుండా ఇంకొకటి ఉందండి, అది వచ్చేసరికి సాంబార్ సరస్సు అండి. సాంబార్ లేక్ అనేది కూడా రాజస్థాన్ స్టేట్ నుంచి రామ్సర్ సైట్లో ఉందండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాజస్థాన్ మ్యాప్లో వచ్చేసరికి నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, రామ్సర్ సైట్, టైగర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ ముందు నేషనల్ పార్క్ చూద్దాం. ఇక్కడ డెజర్ట్ నేషనల్ పార్క్ ఉంది, సరిస్కా నేషనల్ పార్క్, కియోదేవ్ గనా నేషనల్ పార్క్, ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్, రణతంబోరే నేషనల్ పార్క్స్, ఇవి రాజస్థాన్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండి. ఇవి కాకుండా వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. కేసర్బాగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఫన్విహార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, రామ్సర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కైలాదేవి వైల్డ్ లైఫ్ శాంచురీ, నేషనల్ చెంబల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, సవాయి మాన్సింగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, దర్రా వైల్డ్ లైఫ్ శాంచురీ, షర్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ముకుంద్రా హిల్స్ ఇది వచ్చరికి టైగర్ రిజర్వ్ అండి. నెక్స్ట్ సైతమాత వైల్డ్ లైఫ్ శాంచురీ, జైసమంద్ వైల్డ్ లైఫ్ శాంచురీ, బస్సీ వైల్డ్ లైఫ్ శాంచురీ, బెన్సద్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, జవాహర్ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, రామ్గర్ విస్టారీ వైల్డ్ లైఫ్ శాంచురీ, సవాయి మదోర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, బంద్ భరత వైల్డ్ లైఫ్ శాంచురీ, జాంవార్ రామ్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నహర్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, సాంబార్ సరస్సు ఇది వచ్చేసరికి రామ్సర్ సైట్లో ఉందండి. నెక్స్ట్ తోడ్గల్ రౌలీ వైల్డ్ లైఫ్ శాంచురీ, కంబాల్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, మౌంట్ అబూ వైల్డ్ లైఫ్ శాంచురీ. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ రాజస్థాన్ స్టేట్ అండి. వైల్డ్ లైఫ్ శాంచురీస్ కాకుండా రామ్సర్ సైడ్లో ఉన్నటువంటిది ఇక్కడ ఇండికేషన్ ఆర్ఎస్లో ఇండికేషన్ చేస్తారండి. ఇది ఒకటి సాంబార్ లేక్ అండ్ కియోదల్ రామ్సర్ సైట్లో ఉన్నాయండి. రామ్సర్ సైట్లో కాకుండా టైగర్ రిజర్వ్ వచ్చేసరికి టీఆర్తో ఇక్కడ ఇండికేట్ చేసి ఉన్నాయి. టీఆర్తో ఇండికేట్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ ముకుందరా హిల్స్ ఒకటి, టైగర్ రిజర్వ్ ఒకటి ఉందండి. నెక్స్ట్ ఇక్కడ రామ్గర్ విస్టా, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీ, రామ్సర్ సైట్ అండ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ రాజస్థాన్ స్టేట్ అండి. రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ డ్యామ్స్ అండ్ రివర్ చూద్దామండి. ఫస్ట్ వన్ జవాయి ప్రాజెక్ట్ అండి, ఇది జవాయి రివర్ మీద ఉంది. నెక్స్ట్ పార్వతి ప్రాజెక్ట్, ఇది కూడా పార్వతి రివర్ మీద ఉందండి. నెక్స్ట్ బిసల్పూర్ డ్యామ్ అండి, ఇది వచ్చరికి బానస్ రివర్ మీద ఉందండి. నెక్స్ట్ జవహర్ సాగర్ డ్యామ్ వచ్చరికి ఇది చెంబల్ రివర్ మీద ఉందండి. రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ వచ్చరికి ఇది కూడా చెంబల్ రివర్ మీద ఉందండి. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ డ్యామ్స్ అండ్ రివర్స్ ఇన్ రాజస్థాన్ స్టేట్ అండి. నెక్స్ట్ రివర్ సైడ్ సిటీస్ వచ్చరికి కోట అనే ప్లేస్ వచ్చరికి ఇది చెంబల్ రివర్ పక్కన ఉందండి. ఏ రివర్ పక్కన ఉంది? చెంబల్ రివర్ పక్కకి కోట అనేది అండి. ఇది రాజస్థాన్ స్టేట్లో ఈ కోట అనే ప్లేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అండి, గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ పీక్ వచ్చేసరికి రాజస్థాన్లో ఉన్నటువంటిది గురుశిఖర్ పీక్ అండి. ఇది వచ్చరికి ఆరావళి మౌంటైన్ రేంజ్లో ఉందండి. దీని రేంజ్ ఎక్కడ ఉంది? ఆరావళి మౌంటైన్ రేంజ్ ఉంది. గురుశిఖర్ పీక్ అండి హైయెస్ట్, రాజస్థాన్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్. రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లేక్స్ వచ్చేసరికి లేక్ పిచోలా అండి. సెకండ్ వన్ ఫతే సాగర్ లేక్ అండి. నెక్స్ట్ జైసమంద్ లేక్ అండి. నెక్స్ట్ దూద్ తలై లేక్. నెక్స్ట్ వన్ రాజ్ సముద్ర లేక్. నెక్స్ట్ మన్సాగర్ లేక్, సాంబార్ సాల్ట్ లేక్,
నెక్స్ట్ అన్నాసాగర్ లేక్, గడ్సీసర్ లేక్, పుష్కర్ లేక్, నక్కీ లేక్, బాల్సా మండ్ లేక్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ లేక్స్ ఇన్ రాజస్థాన్ స్టేట్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్: పిచేలా, ఫతేసాగర్, జైసమ్ద్, దూత్తలై, రాజ్ సముద్రం, మాన్సాగర్, సాంబర్ సాల్ట్, అన్నాసాగర్, గడ్సీసర్, పుష్కర్, నక్కీ, బాల్సా మండ్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ లేక్స్ అండి. రాజస్థాన్ స్టేట్లో లేక్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ నార్మల్ లేక్స్ అండి, నార్మల్ వాటర్ తోటి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ సాల్ట్ వాటర్ తోటి ఉంటుందండి. సో 2 డిఫరెంట్ లేక్స్ ఉంటాయండి, ఇది గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో భాగంగా ఉన్నటువంటిది రావత్ బాటా అండి. ఇది ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా అండి. ఇది ఎప్పుడు 1973 డిసెంబర్ 16లో విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ కెనడా సహాయంతో ఇది కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది ఎక్కడ ఉందంటే చంబల్ రివర్ పక్కన ఉందండి. చంబల్ రివర్ పక్కన ఉంది. దీని కెపాసిటీ వచ్చేసరికి 1180 మెగావాట్స్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్ వచ్చేసరికి కోటా అండి. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, కోటా అనే ప్లేస్లో ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ ప్లేస్లో భాగంగా కోటా అనే సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది రాజస్థాన్లో ఉందండి. నెక్స్ట్ రాణా ప్రతాప్ సాగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అండి. నెక్స్ట్ వన్ జవహర్ సాగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అండి. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ అండ్ ఎస్టీపీఎస్ అండ్ ఆల్సో హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ ఇన్ రాజస్థాన్ స్టేట్ అండి. నెక్స్ట్ కోల్ మైన్స్ ఉన్నాయండి రాజస్థాన్ స్టేట్లో. ఇది వచ్చరికి ఎక్కడ ఉందంటే పాల్నా అనే ప్లేస్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కోల్ మైన్స్, ఈ బొగ్గు గనులు దేనికి ప్రసిద్ధి అంటే లిగ్నైట్ రకానికి చెందినటువంటి బొగ్గు అనేది ఇక్కడ ఫేమస్ అండి. కోల్ మైన్స్ ఏ ప్లేస్ అండి? పాల్నా అనే ప్లేస్. రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ వచ్చరికి ఫస్ట్ వన్ ఘుమార్, చక్రీ, గనోగర్, జూలార్ లీలా, జుమా, సూయిసిని, గపాల్, పనిహరి, గినావ్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్: ఘుమార్, చక్రీ, గనగోర్, జులాన్ లీలా, జుమా, సుయిసిని, గపాల్, పనిహరి, గినావ్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ అండి రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటివి. రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్ వచ్చేసరికి రన్ కపూర్ టెంపుల్ అండి. ఇది పాలి అనే ప్లేస్లో ఉంది. రన్ కపూర్ టెంపుల్ పాలి అనే ప్లేస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్ అండి రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి. రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ వచ్చేసరికి 13 ఉన్నాయండి. అందులో మోస్ట్ ఫేమస్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నెక్స్ట్ వన్ మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్, నెక్స్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఇది వచ్చరికి కోటా ప్లేస్లో ఉందండి. నెక్స్ట్ రాజస్థాన్లో ఉన్నటువంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో వచ్చేసరికి ది జంతర్ మంతర్, ఇది జైపూర్లో 2010లో దీన్ని రికగ్నైజ్ చేశారండి. నెక్స్ట్ హిల్స్ ఫోర్ట్ ఆఫ్ రాజస్థాన్, ఇది 2013లో రికగ్నైజ్ చేశారండి. దీంతో పాటుగా కియోల్దేవ్ గణ నేషనల్ పార్క్ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉందండి. దీస్ ఆర్ ఆల్, ఈ 3 ఉన్నాయండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో రాజస్థాన్ స్టేట్ నుంచి. రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి మిస్లేనియస్ అంశాల్లో భాగంగా భారత్లో అత్యధిక కరువు సంభవించే రాష్ట్రాలు డ్రాట్లో ఫస్ట్ పొజిషన్లో రాజస్థాన్ ఉందండి. కరువు సంభవించే రాష్ట్రాలలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది రాజస్థాన్ స్టేట్ అండి. సెకండ్ ప్లేస్లో గుజరాత్, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర, ఫోర్త్ ప్లేస్లో కర్ణాటక, ఫిఫ్త్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉందండి. ఫస్ట్ ప్లేస్లో ఉంది మాత్రం రాజస్థాన్. నెక్స్ట్ ఫ్లడ్స్, వరదలలో కూడా రాజస్థాన్ స్టేట్ అనేది థర్డ్ పొజిషన్లో ఉందండి. ఫ్లడ్స్లో థర్డ్ పొజిషన్లో ఉంది. ఇది 3.70 మిలియన్ హెక్టార్స్తో థర్డ్ పొజిషన్లో ఉందండి. ఫస్ట్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్ స్టేట్, ఇది 7.34 మిలియన్ హెక్టార్స్ అండి. సెకండ్ పొజిషన్లో బీహార్ ఉంది, ఇది 4.26 మిలియన్ హెక్టార్స్. నెక్స్ట్ వన్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యాజ్ పర్ ఎన్ఎస్ఎస్ఓ ఎస్టిమేట్స్ 2011 and 12 సెన్సెస్ ప్రకారం ఫస్ట్ పొజిషన్లో మేఘాలయ ఉందండి. సెకండ్ పొజిషన్లో రాజస్థాన్ ఉంది. సో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో ఎన్ఎస్ఎస్ఓ ఎస్టిమేషన్ ప్రకారం సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటిది రాజస్థాన్ స్టేట్ అండి. నెక్స్ట్ 0 to 6 years చైల్డ్ పాపులేషన్ 2011 సెన్సెస్ ప్రకారం ఫిఫ్త్ పొజిషన్లో ఉందండి రాజస్థాన్. ఏ పొజిషన్లో ఉంది? ఫిఫ్త్ పొజిషన్లో ఉంది రాజస్థాన్. ఫిఫ్త్ పొజిషన్ అండి. ఇది ఫస్ట్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్, సెకండ్ పొజిషన్లో బీహార్, థర్డ్ పొజిషన్లో మహారాష్ట్ర, ఫోర్త్ పొజిషన్లో మధ్యప్రదేశ్ ఉందండి. ఫిఫ్త్ పొజిషన్లో రాజస్థాన్ ఉంది. ఇది 0 to 6 years చైల్డ్ పాపులేషన్లో. నెక్స్ట్ లిటరసీ రేట్లో
బాటమ్ నుంచి థర్డ్ ఉందండి. బాటమ్ నుంచి థర్డ్ ఉంది. బాటమ్ నుంచి ఫస్ట్ పొజిషన్‌లో బీహార్ ఉంది. ఇది 61.8% తోటి. సెకండ్ పొజిషన్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఇది 65.4%తో. థర్డ్ పొజిషన్‌లో ఉన్నటువంటి స్టేట్ వచ్చేసరికి రాజస్థాన్ అండి. ఇది 66.1% తోటి థర్డ్ పొజిషన్‌లో ఉందండి. 66.1%తో థర్డ్ పొజిషన్‌లో ఉంది లిటరసీ రేట్‌లో. నెక్స్ట్ ఉమెన్ లిటరసీ రేట్‌లో లీస్ట్‌లో ఉందండి. అంటే బాటమ్ నుంచి ఫస్ట్ ఉన్నటువంటి స్టేట్ వచ్చేసరికి రాజస్థాన్ అండి. నెక్స్ట్ ఎస్టీ పాపులేషన్‌లో ఫోర్త్ పొజిషన్‌లో ఉందండి రాజస్థాన్. ఎస్టీ పాపులేషన్‌లో ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, సెకండ్ పొజిషన్ మహారాష్ట్ర, థర్డ్ పొజిషన్ ఒడిస్సా అండి. ఏరియా వైస్‌గా ఫస్ట్ ప్లేస్‌లో ఉందండి రాజస్థాన్ స్టేట్ అనేది. పాపులేషన్ వైస్‌గా సెవెంత్ పొజిషన్ ఉందండి. ఇది 6.85 క్రోర్స్ తోటండి. ఫస్ట్ పొజిషన్‌లో ఉత్తరప్రదేశ్ ఉంది. సో, న్యూమరికల్ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎక్కడెక్కడ టాప్‌లో ఉంది, ఎక్కడెక్కడ లీస్ట్‌లో ఉంది, ఎక్కడెక్కడ ఏ పొజిషన్‌లో ఉంది. మినిమమ్ టాప్ 5 పొజిషన్స్ అనేది కొద్దిగా చూస్తూ ఉండాలి. బాటమ్ పొజిషన్స్ కూడా చూస్తూ ఉండాలి. సో, రాజస్థాన్‌కి ఇలాంటి న్యూమరికల్ సిరీస్‌లో ఎక్కువగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ బోర్డర్ షేర్ విత్ 5 డొమెస్టిక్ ఉందండి. ఒకటి ఇంటర్నేషనల్ బోర్డర్ ఉంది. డొమెస్టిక్ వచ్చేసరికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ అండి. ఇది 5 డొమెస్టిక్ బోర్డర్స్. ఇంటర్నేషనల్ బోర్డర్ వచ్చేసరికి పాకిస్తాన్ అండి. ఓకే అండి. దీస్ ఆర్ ఆల్ అబౌట్ రాజస్థాన్ స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా మన ఛానల్‌లో గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ స్టేట్స్ 2 స్టేట్స్ అప్లోడ్ చేస్తే కంప్లీట్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అప్లోడ్ అయిపోయినట్టే అండి. దీంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుందండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటారు. ఛానల్‌లో ఉన్నటువంటి కంటెంట్ గనుక మీకు ఇచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడీ స్టడీ పాయింట్ ఫర్ మోర్ వీడియోస్ అండి.